గార్డెన్ కి ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది గాయ్స్. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అండ్ అక్కడ చూడండి గాయ్స్ ఎంత దగ్గు వేసుకుంటుండే సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా విరాట్ చూడు ఎట్లా బ్యాడ్ బాయ్ ఎట్లా ఏడుస్తున్నాడు, మసాలు కావాలి అది కావాలి అని ఏడుస్తుంది. ఇగో విరాట్ ఇప్పుడు డెవిల్ రూమ్ కి తీసుకెళ్తాను నేను విరాట్. అబ్బో అందరు చూస్తున్నారు చూడు. వా విరాట్ కి కూడా నూడిల్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అయితే బ్లాగ్ ఏం చేయబోతున్నామంటే మేము ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో కలిసి. కదా విరాట్? ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళి ఏం చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. మేము ఇక్కడైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందండి. బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఎన్టీఆర్ గార్డెన్కి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది గాయ్స్. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అండ్ అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తామనేది చూపిస్తాను. చూస్తూ ఉండండి నేను చెప్పి. చూడండి గాయ్స్ ఎంత దగ్గు వేసుకుంటుండే, సిగ్గు లేదు వాడికి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే దిల్షనర్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి ట్రాఫిక్ లో వెళ్ళడానికి అయితే మినిమం జూ పార్క్ వెళ్ళడానికి అయితే 1 అవర్ పడుతుంది. ఎందుకంటే సండే రోజు ఫుల్ ట్రాఫిక్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కనిపించబోయేది అయితే పబ్లిక్ గార్డెన్ అండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అసెంబ్లీ పక్కకు ఉన్న పబ్లిక్ గార్డెన్. అండ్ అసెంబ్లీలో అయితే నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉందండి. ఎందుకంటే అసెంబ్లీ ముందున్న మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. అది చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా, దానికోసమే ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి చూసేదాన్ని. అండ్ ఇప్పుడు దీన్ని ఆనుకొని మనకు కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ అయితే ఉంటుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. పాత సెక్రటరియట్ కంటే ఈ కొత్తగా కేసీఆర్ కట్టించింది అయితే చాలా బాగుంది. ఇది నైట్ టైమ్స్ లో అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి అండ్ రీల్స్ చేసుకోవడానికి సూపర్ గా ఉంటుంది. అండ్ దీనికి ఆనుకొని మన ఎన్టీఆర్ పార్క్ అయితే ఉంటుంది గాయస్. అది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను గైస్. ఇప్పుడు మేము పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం గైస్. ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపల పార్కింగ్ పెట్టడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ టికెట్ మాకు వచ్చేసి కార్ కి 60 రూపీస్ తీసుకున్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఎక్కువ వెహికల్స్ అయితే ఏం లేవు, బట్ రిటర్న్ బ్యాక్ మేము వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ప్లేస్ కూడా లేకుండా, ఎందుకంటే ఇది ఎండ కావడంతో కొంచెం ఆ టైంలో ఎవరు రాలేదు. ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం బాగా వస్తారు కదా. ఇంకా మేము కార్ పార్క్ చేసేసి అయితే దిగిపోయాము. దిగేసి ఇంకా కొద్దిగా ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే మాకు పక్కకే ఉంటుంది, కొంచెం వాకబుల్ లో ఉంటుంది. ఫైనల్లీగా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇదేనా ఎంట్రన్స్? ఎంట్రీ జెంట్స్, ఇక్కడ బాయ్స్.
ఇక్కడైతే లేడీస్కి చెకింగ్ అయితే అవుతుంది లోపల. ఇందులో నుంచి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాం లోపలికి. ఇక్కడైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపల. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం టికెట్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ నాకైతే టికెట్స్ కొనడానికి అయితే లోపలికి వెళ్ళారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక పిరమిడ్ చూడండి. లోపల నుంచి వెనక అసెంబ్లీ కూడా చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. చల్లగా ఉంది కదా. అంబేద్కర్ చూడు నీ వెనకాల. అలా కూర్చోరు. మీరా లోపల ఉంటారు. చూడండి వాటర్. ఇక్కడ ట్రైన్ ఎక్కేది. ఒక టికెట్ అయితే తీసుకుంటున్నాము. ట్రైన్ స్టార్ట్ లేదా ఇప్పుడు? గాయస్ నాకు ఇది అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి. అసలు ఫాగ్ ఎంత బాగుంటుందంటే దగ్గరికి వెళ్తుంటే చాలా చూడండి చాలా క్యూట్గా. ఇంకా లైట్స్ వేస్తారు ఈవినింగ్. ఇది పాపం ట్రైన్ చూడండి. పాపం ఎక్కుదామని మా అల్లుడు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే. బట్ ట్రైన్ ఎందుకో కొంచెం ఇంజన్ ప్రాబ్లం ఉండి ఆపేశారంట. మీరా ట్రైన్ నడవట్లేదంటారా? ఇది ఒకటే ట్రైన్ ఉంది ఇందులో. ఎట్లా మరి? వేరే గేమ్స్ ఎక్కుదామా? ఎక్కురా, ఏం కాదు, ఎక్కు. దాన్ని నేను ఎక్కుదా. పాపం ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదంటండి. ఇంజన్ అయితే లేదు. మా విరాట్ అయితే దిగేస్తున్నాడు. థ్రిల్లింగ్ గేమ్స్ అయితే ఆడబోతున్నాము. హాంటెడ్ హౌస్, ఇంకా కొంచెం వాటర్ది అన్ని గేమ్స్ ఉన్నాయి. అవైతే ట్రై చేస్తాము. టియర్ గార్డెన్లో నుంచి అయితే అంబేద్కర్ స్టాచ్యూ అంతా బాగా అనిపిస్తుంది చూడండి గైస్. పిల్లలు ఆడుకున్న గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ టికెట్స్ తీసుకున్నాము ఇప్పుడు వీళ్ళని ఆడిపించడానికి. ఇప్పుడు ఫస్ట్ అయితే హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. ఇదే అండి హాంటెడ్ హౌస్. చూడండి స్కేరీ హౌస్. ఇందులోకి వెళ్ళాలి. ఏంట్రా ఇది? ఇది అండర్ వాటర్ గేమ్ అయితే ఉంది గైస్. ఇందులోకి అయితే ఇప్పుడు వెళ్తాము. బాగుంటుందా? అండర్ వాటర్ ఫిష్ పెయింటింగ్ ఉంటుంది. రౌండ్ పట్టుకో. ఫిష్ ఇక్కడ అన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్.
ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? Five plus 4, 9, 9 plus 2, 11. 50 rupees game का करा लो మనిక జరగమ్మా కార్నర్స్ లై అయ్యో అది అక్కడ ఆగిపోయింది నాకైతే గిఫ్ట్ వచ్చింది గాయస్ ఈ గేమ్స్ అయితే ఆడినందుకు మసాజ్ వైబ్రేషన్ చేసుకో కూర్చుంటే వైబ్రేషన్ చేస్తుంది బాడీ మొత్తం గైస్ ఇక్కడైతే మసాజ్కి సంబంధించింది ఉంది ఇది ఒకసారి మేము షాపింగ్ మాల్ అయితే ట్రై చేస్తాం ఇంకా ఓన్లీ మసాజ్ వైబ్రేట్ అవుతుంది అంతే చెయ్యి ఇందులో లోపల ఏదో తేడాగా ఉందంటే ఓయ్ ఏమనిపిస్తుంది మరి కళ్ళు ఎందుకు మూసుకున్నావు అరే ఏంట్రా ఇది బ్యాక్ బోన్ కదులుతుందా బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే విరాట్ బాయ్ చెప్పాలి బాయ్ బాయ్ వనిక బసే బాయ్ మంచి కూర్చో వావ్ చూడు విరాట్ కార్స్ ఎంత బాగున్నాయి కార్స్ యో హార్స్ విరాట్ అది ఎక్కొద్దు నువ్వు ఎక్కలేవు అది కింద పడతావు అది కూడా ఎక్కొద్దు నువ్వు ఎక్కేటి కావు కింద పడతావు వద్దు ఇందాక ఎక్కినావు కదా అది వద్దు నన్ను కింద పడతావు ఇక్కడ నుంచి అయితే వాటర్ బబుల్ గేమ్ ఆడడానికి అయితే వెళ్తున్నాము అక్కడ వాటర్ ఉంటుంది అందులో బోట్స్ ఉంటాయి అక్కడైతే ఆడడానికి వెళ్తున్నాము వాటర్ అప్పు పోయిందంట 15 రోజులే బయటకి కాకపోతే కార్లో ఒకటే ఉంది ఫుల్ బాడీ ఇప్పుడైతే బోటింగ్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాము వాటర్ గేమ్స్ అయితే ఆడి అలసిపోయాము అందుకే ఇక్కడ కూర్చోడానికి చూడన్నా ఇప్పుడైతే మేము
అక్కడ ఉంది పైన, అదైతే ఎక్కి ట్రై చేస్తాను. చూపిస్తాను guys, ఎంత పెద్దగా ఉందో. Waterfall Beach Spa. బ్రేక్ కూడా కొడతాడు కదా ఎవరైనా వస్తే. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు guys. ఇక్కడ స్కూల్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ అయితే టీచర్స్ తీసుకొని వచ్చారు. పిల్లలు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఒక ఫ్రూట్ ట్రీకి చెట్టు లాగా ఉంటుంది, దానికి అన్ని వాటర్ స్లైడ్స్ ఉంటాయి అండ్ ప్లస్ ఆ ట్రీకి అన్ని ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి. అది ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇక్కడ మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి గాయస్. టిఫిన్స్ అండ్ లైట్ స్నాక్స్ తిందామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. అండ్ కూర్చొని తినడం అయితే మనకి ఇలా బెంచెస్ ఉంటాయి అండ్ ఇలా మన కార్స్, పాతకాలం నాటి కార్స్ అవైలబుల్లో పెడతారు. ఇలా కూర్చొని మనం ఆర్డర్ తీసుకుని కూర్చొని ఇలా తినొచ్చు. అయితే మా అల్లుడు అండ్ మా కోడలు అయితే ఇది ఎక్కి జంప్ చేస్తారంట గైస్. చూద్దాం ఎలా ఆడతారో. ఏ ఆగు విరాట్, ఎక్కు మనకి ఎక్కమ్మా, అది ఎక్కువ మెట్లు ఎక్కువ, కాలు పైకి పెట్టి ఆగా, అట్లా నుంచి కాదు, ఇది ఎక్కువ పైకి, అంకుల్ ఎక్కిస్తాడు. అది వానికన్నా ఫాస్ట్ జంప్ చేయి, తమ్ముళ్ళు వేస్తాడు. ఏ తమ్ముని మీద వాడు అట్లలే ఫాస్ట్ జంప్. ఇంకా జంప్ చేయి విరాట్, జంప్ జంప్. అయ్యో ఫాస్ట్ జంప్ జంప్. ఇప్పుడు జంప్. ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆర్డర్ ఇచ్చినావా? ఆర్డర్ ఇచ్చినా? ఏమి అలా నువ్వు లేని 150 మంచి ఆర్డర్ ఇస్తున్నాము గైస్. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఉంది. మేమైతే వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అండ్ సమోసాస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడైతే వెజ్ పప్స్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే చికెన్ నూడిల్స్. ఎవరికి అది? మళ్ళీ ఏమైనా అయిందనుకో కష్టం. ఓకే రైట్ అవుతుంది. విరాట్ ఎక్కేది ఇక్కడ విరాట్
ఎక్కువ నువ్వు ఎక్కువ మామ వీడియో తీస్తాను అలాగా వచ్చి అమ్మ వీళ్ళు కట్టలేదు ఇట్లనే ఇప్పుడు చెప్పు రే. అది అన్నంది ఆడు విరాట్ కదా ఆడుంది ఆడు కొలుగు పోతున్నాడు. స్నాక్స్ తినడానికి చిన్నప్పుడు అవి పౌరాలు కదా ఏవి ఏం ఆడుతున్నాడు గుర్తుంటాడు. కనిపిస్తుంది తింటాను కదా తీసుకోండి దీంట్లో కానీ ప్లేట్స్ ఉన్నాయి దీని కింద ఎక్స్ట్రా ప్లేట్లు ఉన్నాయి. అమ్మాయిడు ఇక్కడ అయితే నూడిల్స్ ఆర్డర్ తీసుకున్నాను. ఆనియన్స్ వద్దా ఇంకా విరాట్ చూడు ఎట్లా బ్యాడ్ బాయ్ ఎట్లా ఏడుస్తున్నాడు, మసాలా కావాలి అది కావాలి అని చూసి ఇగో విరాట్ ఇప్పుడు డెవిల్ రూమ్కి తీసుకెళ్తాను నేను విరాట్. అబ్బో అందరు చూస్తున్నారు చూడు. బా విరాట్కి కూడా నూడిల్స్. ఇంకా మా విరాట్ అయితే ఫైనల్గా ఏం తెప్పించుకున్నారా బాదాం మిల్క్ ఏడ్చి మరి బాదాం మిల్క్ తెప్పించుకున్నాం. హాట్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఏమంటావు? స్పూన్ ఇంకా పెట్టే ఇది అమ్మమ్మ అంటుంది ఎందుకు గట్ల చేయించినా ఒకటి అది ఆడ కూడా వినాయకుడు ఎత్తుకొచ్చినట్ట కదా ఇంట్లోకి. ఇప్పుడే కాలేజ్ చేసినట్టు చేయించాడు. అమ్మమ్మ వినాయకుడు ఎత్తుకొచ్చినట్ట కదా ఎత్తుకొచ్చినట్ట. ఇక్కడ అయితే మా అల్లుడు అండ్ కోడలు మాత్రమే బాల్ దాంట్లో అయితే ఎక్కుతున్నారు గైస్. చూడాలి ఎట్లా ఎంజాయ్ చేస్తారు. మరి భయపడతారు ఏం చేస్తారో చూద్దాం గైస్. అయ్యో గాలి ఊరుతుంది అదంతా. విరాట్ కూర్చో లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు వనిక వనిక మధ్యలోకి వెళ్ళు. ఇప్పుడు ఇందులో అయితే గాలి అయితే నింపుతున్నారు గైస్. విరాట్ ఇలా గాలి అయితే బ్లో చేసేసి వాటర్లోకి అయితే వదులుతున్నారు. అన్న ఇంతసేపు టైం గాయస్. ఇక్కడైతే వాళ్ళు వనిక నిల్చో వనిక నిల్చో నడవాలి. వానికి భయం అవుతుంది. రా ఇక్కడ నా దగ్గరికి రా. నడుచుకుంటారా రా నడుచుకుంటారా వనిక ఇక్కడ రా. అయ్యో మమ్మీ అంటున్నాడు. నడువని కా నీకెందుకు భయం అవుతుంది కదా. దా ఏం కాదు
నడుచుకుంటారా ఇటు అవన్నీ కానీ జరగాని కూడా జరుగుతలేదు. అన్న వైర్ గుంజమని చెప్పి ఇటు కొంచెం బ్లూ 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 కలర్ గుంజు. అయ్యో అన్ని బాల్స్ వస్తున్నాయి. అయ్యో వావ్ బాల్స్ అయితే వస్తున్నాయి గాయ్స్ దగ్గరికి. ఆగి విల్లిట్ వస్తే నువ్వు అన్న ఇట్లా నువ్వు ప్రెస్ చేయన్న ఇట్లా నువ్వు వస్తుంది. బన్నిక నడవమ్మా, ఎందుకు భయం అవుతుంది? నడుచుకుంటా పోవాలి. నానా కాపాడు, నానా కాపాడు. ఇక్కడ అన్ని స్లైడ్స్ అండ్ గేమ్స్ అంటారు చూడండి గాయ్స్. పిల్లలకి చాలా మంది ఉన్నారు ఈసారి. అన్ని స్కూల్స్ నుంచి చూడండి ఫుల్ రష్ ఉన్నాయి. ఇందులోకి వెళ్దాం బాల్స్ దాంట్లో. అండ్ ఇక్కడ మనం వేసుకోవాలనుకుంటే టాటోస్ కూడా వేస్తారు గైస్. అయితే మేము చెప్పాను కదా గాయ్స్, ఆ ట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాటర్ స్లైడ్ ఉంటుంది, బట్ ట్రై చేయము ఎందుకంటే మేము డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి. కానీ ఒకసారి చిన్నప్పుడైతే నాకు గుర్తుంది గాయ్స్, స్కూల్ ట్రిప్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్లైడ్ ఎక్కాను. ఇది మాత్రం చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఎన్టీఆర్ గార్డెన్లో. చూడు విరాట్ ఎంత బాగుంది పైకి ట్రీ. చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ పెట్టారు డు నాట్ ఎంటర్, ఫైన్ 250 రూపీస్ అని చెప్పేసి. ఇలా కలర్ఫుల్గా ట్రీస్ అయితే క్యూట్ క్యూట్గా చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఎంత బాగుంది కదండి. చిన్న లిటిల్ పార్క్ లోపల ఈ ట్రీ దగ్గర ఇలా అరేంజ్ చేశారు. అన్నికి ఆడిపించాము కొన్ని. అండ్ ఇక్కడ 3D సినిమా ఉంది. ఇక్కడ అన్ని ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్స్ వాటర్ ఫాల్స్ అన్నీ ఓపెన్ చేశారు. అసలు ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్స్ అయితే ఆన్ చేశారు. అండ్ ఇప్పుడు లైటింగ్స్ కూడా వేస్తారు గాయ్స్. చాలా అందంగా ఉన్నాయి అసలు. నేను చెప్పాను కదండి ట్రీ అనేది అక్కడ కార్నర్లో ఉంది. అది వాటర్ స్లైడ్ ప్లస్ అక్కడ ట్రీకి అన్ని ఫ్రూట్స్ అండ్ యానిమల్స్ ఇలా పెట్టారు. అండ్ పక్కన అసెంబ్లీ కూడా చూడండి గాయ్స్ ఎంత బాగా అనిపిస్తుంది. బాగుంది కదా, సూపర్. అయితే ఇట్లా కలర్ఫుల్ ట్రీస్ అయితే మొత్తం పెంచుతున్నారు. ఈ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి గైస్, క్యూట్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. నాకు ఇక్కడ మెయిన్ నచ్చిందంటే ఈ ఫాగ్ దగ్గర. ఎంత వద్దు నన్న వేసి వద్దు, అంతసేపు కూర్చోదు.
ఫైనల్గా మా ఎన్టీఆర్ గార్డెన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. అండ్ ఇక బయలుదేరిపోతున్నాం ఇంటికి అయితే. అంతేనా? చూడండి మా అల్లుడు అన్ని బొమ్మలు కావాలని ఏడుస్తా ఉన్నాడు. ఫైనల్గా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ ఇండియా. ఇప్పుడు ఆపోజిటే ట్యాంక్ బండ్. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. చూపిస్తాను అయితే చూడండి గాయ్స్, ఆపోజిట్ ట్యాంక్ బండ్ వ్యూ. అండ్ అక్కడ నేషనల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది కదా. కంప్లీట్గా అయితే బెలూన్స్ కొనుక్కుంటున్నారు. లవ్ బెలూన్స్. ఇక్కడ మన కేసీఆర్ కట్టించిన తెలంగాణ అమరదీపం అయితే చూడండి గైస్ ఎంత పెద్దదిగా ఉందో. దగ్గర నుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉంది. ఇది మేము కార్లో తీసాం కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే ఫుల్ అలసిపోయాం గైస్. ఏమైతుందిరా నీ వీడియో తీస్తే అవన్నీ కొంచెం హైపర్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ గాయ్స్.